విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. ఈనాడు శ్రావణ పౌర్ణమి శ్రీ హయగ్రీవ స్వామి వారి యొక్క అవతారాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడ విశేషంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహనీయులు డాక్టర్ పరాశరం భావనారాయణాచార్యుల వారు వైఖానస ఆగమాన్ని క్షుణ్ణంగా అభ్యసించి అనేక మంది విద్యార్థులను తయారు చేసి అలాగే అనేక గ్రంథాలనంతా కూడా రచించి శ్రీ వెంకటేశ్వర వైదిక విశ్వవిద్యాలయంలో వైఖానస విభాగంలో అధ్యాపక వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానముల్లో ఆ వైఖానస ఆగమ సలహాదారుగా కూడా వీరు కొనసాగుతున్నారు. యథార్థవాదులు, అనేక కర్షణాది ప్రతిష్టాంతమంతా చేయించినటువంటి మహనీయులు స్వామి భావనాచార్యుల వారు, మీకు మా నమస్కారములు, మా స్వాగతములు కూడా. అలాగే డాక్టర్ రాగి వెంకటాచారి గారు శ్రీ వెంకటేశ్వర తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సాహిత్య విభాగంలో ఇప్పుడు అతిథి అధ్యాపకులుగా ఉన్నారు. మంచి సాహిత్య శాస్త్రంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించినటువంటి వారు. అలాగే సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. మంచి వాగ్మి రాగి వెంకటాచారి గారు, మీకు నమస్కారములు, అదే ప్రకారంగా స్వాగతం కూడా. ఇటుపక్క ఉన్నటువంటి వారు శ్రీమతి విష్ణుప్రియ భరద్వాజ్ గారు, మంచి రచయిత్రి వారు. అలాగే ఆ సంగీతంలో కూడా చక్కటి సామర్థ్యాన్ని కలిగినటువంటి వారు. విశేషంగా తాను ఎన్నో రచనలు కూడా చేశారు. కొంతమంది రచనలు మాత్రం గావిస్తారు కానీ పాడలేరు. కానీ విష్ణుప్రియ భరద్వాజ్ గారు రెండూ కూడా చేస్తారు. అంటే స్వయంగా రచించి చక్కగా ఆ గానం కూడా చేసేటువంటి వారు శ్రీమతి విష్ణుప్రియ భరద్వాజ్ గారు. అమ్మా, మీకు నమస్కారం, స్వాగతం కూడా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రీమతి హిరణ్మయి వాసుదేవన్ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సాహిత్యంలో ఆచార్య చేస్తూ అలాగే కంపెనీ సెక్రటరీ కూడా చేస్తూ ఇక్కడ తన యొక్క ఆ విద్యాభ్యాసాన్ని విశేషంగా కొనసాగిస్తూ ఉన్నది. ఆవిడికి కూడా నమస్కారం, అదే ప్రకారంగా స్వాగతం కూడా. భగవద్ అవతారములు ఎందుకు జరుగుతాయంటే స్వయంగా భగవానుడే చెప్పాడు. ఎప్పుడైతే ధర్మానికి నాశం, ఎప్పుడైతే అధర్మం అనేది పైకి వస్తూ ఉంటుందో ఆ సమయంలో నేను అవతరిస్తానంటారు. అది మాత్రం కాదు, సాధు పరిత్రాణం, శిష్ట రక్షణం, దుష్ట శిక్షణం కొరకు నా యొక్క అవతారం ఉంటుంది అని శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణ ఈ ప్రకారంగా పలికాడు. విశేషంగా దశావతారాలు అందరికీ తెలుసు. ఇచ్ఛా, బీన, విహార, కచ్చప, మహాన్. కానీ హయగ్రీవావతారాన్ని శ్రీయప్పతి శ్రీమన్నారాయణ ఎందుకు స్వీకరించాడు, ఎప్పుడు స్వీకరించాడు? దశావతారాలలో ఈ హయగ్రీవావతారం లేకపోయినా కూడా అవతారేషు ఆదిమహా అవతార అని వేదం నొక్కి వక్కాణిస్తున్నది. అలాగే విభవావతారిషు ఈ అయం అవతార ఆదిమహ అని చెప్తూ ఉంటుంది. అటువంటి హయగ్రీవ జయంతి ఈనాడు శ్రావణ పౌర్ణమి నాడు స్వామి హయగ్రీవ అవతారాన్ని స్వీకరించాడు. హయగతౌ అనేటువంటి ధాతువు నుండి ఈ హయగ్రీవ వ్యుత్పత్తి. అంటే హయ శబ్దం అనేది జ్ఞానార్థకంగా ఉంటుంది. స్వామివారి యొక్క ముఖం అనేది అశ్వరూపంగా ఉంటే శరీరం మానవ శరీరంగా ఉంటుంది. ఈ అవతారాన్ని స్వీకరించి స్వామి ఈ లోకాన్ని రక్షించాడు కనుక ఇటువంటి విశేష సందర్భంలో మనం పండితుల ద్వారా ఈ శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ ఆ జయంతి నాడు హయగ్రీవ అవతార వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి భావనారాయణాచార్యుల వారు ప్రేక్షకులందరూ కూడా శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ అవతారం జరిగినదని వింటున్నారు. కానీ అందులో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవాలని అందరూ కుతూహలపడుతున్నారు. కనుక తమరు హయగ్రీవ అవతారం ఎందుకు జరిగింది, ఎలా జరిగినది, ఎప్పుడు జరిగినది, ఈ అవతార ప్రయోజనం ఏమిటి,
వైఖానస ఆగమంలో హయగ్రీవ అవతార వైభవం ఏ ప్రకారంగా చెప్పబడినది అని మా ప్రేక్షకులకి తమరు ఒకసారి తెలియజేయగలరు. ఓం నమో భగవతే హయగ్రీవాయ. హయగ్రీవ స్వామి యొక్క ఆవిర్భావ వృత్తాంతం గురించి మనం ఈ శ్రావణ పౌర్ణమి నాడు సంక్షిప్తంగా తెలుసుకుందాం. అన్ని అవతారములు అంటే విష్ణువు యొక్క మత్స్య కూర్మ వరాహాద్యవతారములన్నీ కూడా కల్పారంభం అయిన తరువాత సంభవించినటువంటివి. కానీ కల్పారంభమునకు ముందు అంటే కల్పాది మన్వంతరములకు ఆదిగా ఆవిర్భవించినటువంటి అవతారం, ఆద్యవతారమూర్తిగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు ఈ హయగ్రీవ స్వామి. హయవదనుడు, హయాస్యుడు అనేటువంటి పేర్లతో సంబోధనం చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ హయగ్రీవ స్వామి విష్ణువు యొక్క తొట్టతొలి అవతారమూర్తి. ఈయన యొక్క ఆవిర్భావం సమస్త ప్రాణికోటికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించేందుకు, జ్ఞానమంటేనే అమృతతుల్యమైనటువంటిది, అటువంటి జ్ఞానాన్ని పొందడం వలన మాత్రమే మోక్షం సిద్ధిస్తుందని సమస్తమైనటువంటి వేదవాంగ్మయం ద్వారా తెలుస్తూ ఉన్నది. శ్రీమన్నారాయణుని యొక్క మనస్సంకల్పం చేత సమస్తమైనటువంటి చరాచర సృష్టి జగత్తంతా కూడా ఆవిర్భవించటం కోసమై, సృష్టి రచన చేయటం కోసమై స్వామి తన యోగ నిద్రాముద్రితుడై మనస్సునందు ఒక సుదీర్ఘమైనటువంటి సంకల్పాన్ని చేయటం జరిగింది. ఆ సంకల్పం నుంచి ఆవిర్భవించినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. స్వామి శ్రీమన్నారాయణ యొక్క నాభికమలం నుంచి తొట్టతొలిగా ఆవిర్భవించినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. ఏకదా ప్రళయకాలే భుజంగపతి భోగ పర్యంక శయితస్య శ్రీమన్నారాయణస్య నాభికమలే బ్రహ్మోద్భూతః భగవదంశభూతశ్చతుర్ముఖో జగత్సర్వం సృజతీతి విజ్ఞాయతే అని చెప్పి శ్రీవైఖానస భగవత్శాస్త్ర ప్రణేతైనటువంటి మరీచి మహర్షి తన జ్ఞానపట్లంలో ఈ విధంగా ప్రస్తావించి ఉన్నారు. అంటే సమస్తమైనటువంటి సృష్టి రచనంతా కూడా శ్రీమన్నారాయణ యొక్క మనస్సంకల్పం ద్వారా ప్రారంభమైంది. దీనికి ఒక రూపం ఉండాలి కాబట్టి స్వామి తన మనస్సు నుండి ఆవిర్భవించేటువంటి సంకల్పానుసారంగా తన నాభి కమలం నుంచి తొట్టతొలిగా బ్రహ్మదేవుణ్ణి సృష్టించడం జరిగింది. ఆ సృష్టి రచన ప్రారంభంలో బ్రహ్మదేవుడు స్వామిని చూసి నమస్కరించి ఏ కారణ నిమిత్తమై తనని శ్రీమన్నారాయణుడు ఉత్పాదనం చేసి ఉన్నాడో ఆ సంకల్పాన్ని అర్థం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసమై మున్ముందుగా సమస్తమైనటువంటి వేదరాశి జ్ఞానాన్నంతటినీ కూడా ముందుగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి ఉపదేశించారు. ఆ ఉపదేశానుసారంగానే దానికే మహర్షులు భగవదంశభూతశ్చతుర్ముఖో జగత్సర్వం సృజతీతి విజ్ఞాయతే. భగవదంశ స్వామి యొక్క శరీరం నుంచి ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మదేవుడు అయినప్పటికీ ఆయన యొక్క అంశ అనుప్రవేశం చేసి వేద సమస్తమైనటువంటి వేద రూపంగా ఉపదేశం పొంది తద్వారా బ్రహ్మదేవుడికి ఈ సృష్టి రచన చేసేటువంటి సామర్థ్యాన్ని కల్పించారు శ్రీమన్నారాయణుడు. అట్లా జరిగిన క్రమంలో తన యొక్క సృష్టి రచనని చేస్తూ ఉన్న క్రమంలో కొంతకాలం తర్వాత మరలా శ్రీమన్నారాయణ యొక్క నాభికమలం నుంచి 2 జలబిందువులు జాలువారినాయి. ఆ జలబిందువుల్లో ఒక బిందువు మధువుగాను, రెండవది కైటభుడుగాను వాళ్ళ యొక్క స్థితిని అనుసరించి రూపాన్ని పొందారు. వాళ్ళల్లో మధువు తమోగుణ ప్రధానంగా ఉండటం చేత రాక్షస ప్రవృత్తిని, అదేవిధంగా రాజస ప్రవృత్తి అధికంగా ఉండటం చేత కైటభుడు కూడా రాక్షసులుగా ప్రసిద్ధి పొంది ఇక వాళ్ళు మదగర్వితులై సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా పీడిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో శ్రీమన్నారాయణ యొక్క నాభి నిలన జన్ముడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు తన యొక్క సృష్టి రచన చేసే క్రమంలో వీరిద్దరి యొక్క ఆగడాలను చూసి సహిస్తూ ఉన్న క్రమంలో పెచ్చుమీరిపోయేటువంటి స్థితిలో మరలా మధుకైటబులని ఏ విధంగానైనా సరే వారిని అణిచివేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండగా వారిద్దరూ కూడా సమస్త లోకాలని కూడా పీడిస్తూ చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా వారు యుద్ధానికి సన్నద్ధమై ఉండవలసిందిగా వాళ్ళు కోరడం చేత చతుర్ముఖ బ్రహ్మగారు వారితో యుద్ధం చేసే క్రమంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి రచన మొత్తం కూడా పగటి కాలం ఉండటం చేత ఆ క్రమంలో శ్రీమన్నారాయణ యొక్క దివ్యానుగ్రహ వశం చేత రాత్రికాలం సంప్రాప్తిస్తున్న తరుణంలో అంటే నిద్రా కాలం ప్రాప్తించేటువంటి సమయంలో
ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క హస్తగతమైనటువంటి సమస్తమైనటువంటి వేదరాశి అంతా కూడా గ్రంథ సముచ్చయాన్ని ఈ మధుకైటపులిద్దరూ కూడా అపహరించారు. స్వామి, ఆ మధుకైటభ రాక్షసులు వాడి ప్రకారంగా బ్రహ్మదేవుణ్ణి హింసించారు. కానీ బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ వేదాలు ఏమయ్యాయి, వాళ్ళు ఏం చేశారు, ఆ విషయాన్ని కూడా కాస్త మధుకైటపులిద్దరి యొక్క ఆగడాలన్నీ కూడా సమస్త లోకాలని కూడా పీడిస్తున్నటువంటి తరుణంలో బ్రహ్మదేవునితో యుద్ధాన్ని చేసే క్రమంలో వారు బ్రహ్మదేవుని హస్తభూషణములైనటువంటి ఆ చతుర్వేదాలని సమస్తమైనటువంటి వేదరాశినంతటినీ కూడా గ్రంథ రూపంలో వాళ్ళు సంగ్రహించి అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్నారు వెళ్ళి. ఈ పరిస్థితిలో బ్రహ్మదేవుడు మిక్కిలి అయినటువంటి దుఃఖానికి లోనై శ్రీమన్నారాయణ ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. వేదామే పరమం చక్షు వేదామే పరమం బలం వేదామే పరమం ధామ వేదామే బ్రహ్మచోత్తరం మమ వేదాహృతా సర్వే దానవాభ్యాం బలాదితః అంధకారా హిమే లోకా జాతా వేదైర్వినాకృత అహోపత మహద్దుఃఖం వేదనాచనజం మమ ప్రాప్తం దునోతి హృదయం తీవ్రం శోకపరాయణం కోహి శోకార్ణవే మగ్నం మామితోద్వసముద్ధరేత్ అని బ్రహ్మదేవుడు మిక్కిలిగా దుఃఖభాజనుడై శ్రీమన్నారాయణి పరిపరి విధాలా ప్రార్థించి ఎట్లయినా సరే ఆ మధుకైటబుల్ని సంహరించి వేదాలను పునరుద్ధరించమని చెప్పి ప్రార్థించడం చేత శ్రీమన్నారాయణుడు హయగ్రీవ యొక్క రూపాన్ని పొంది, అంటే శ్వేతాశ్వ శిరస్సుని మానవ దేహాన్ని ధరించి నారాయణుడు హయగ్రీవ రూపాన్ని పొంది సముద్ర గర్భంలో దాక్కున్నటువంటి మధుకైటబులిద్దరిని కూడా సంహరించి ఆ వేదాలని పునరుద్ధరించి మరలా బ్రహ్మదేవునికి వేదాలను అందించి తన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆనందానికి కారకుడయ్యాడు శ్రీమన్నారాయణుడు. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు స్వామి. హయగ్రీవ అవతార వైభవం మీరు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి తమరికి. రాగి వెంకటాచార్య స్వామి వారు హయగ్రీవ అవతారం గురించి అందరూ చెప్తున్నారు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క స్తోత్రం ఉన్నది. అలాగే హయగ్రీవ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. అంటే మనం భగవంతుణ్ణి ప్రార్థించాలంటే ఆ స్తోత్ర రూపంగా ప్రార్థించాలి. అందువల్ల చాలా మందికి తెలియదు, ఒక స్తోత్రం ఉన్నది అని తెలియదు. కానీ వేదాంత దేశికులు అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఘంటా స్వరూపుడైనటువంటి వారు హయగ్రీవ స్తోత్రాన్ని రచించారు అని మనకు ఒక ప్రసిద్ధి ఉన్నది. ఈ హయగ్రీవ స్తోత్ర ఆవిర్భావం ఎలా జరిగినది, ఎక్కడ జరిగినది, ఆ స్తోత్రంలో ఉండే వైభవాన్ని తమరు ఒక్కసారి మా ప్రేక్షకులకు తెలియజేయగలరు. ఓం నమో వెంకటేశాయ. హయగ్రీవ స్వామి యొక్క మహిమను తెలిపే ఒక శ్లోకం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. హయగ్రీవ నామాన్ని ఒక్క 3 సార్లు ఉచ్చరించినట్లయితే లేదా ఒక్క 3 సార్లు స్మరించినట్లయితే ఆ స్మరించిన వారి యొక్క లేదా ఉచ్చరించిన వారి యొక్క వాణి వాక్కు ముఖము నుండి జహ్నుకన్యా ప్రవాహవత్. జహ్నుకన్య అంటే గంగాదేవి. గంగాదేవి యొక్క జల ప్రవాహము వలె వాక్ ప్రవాహము ప్రవహిస్తూ ఉంటుంది నిస్సంశయంగా అని ఈ శ్లోకం మనకు చెబుతూ ఉంటుంది. హయగ్రీవ అనే నామోచ్చారణ చేతనే ఇంతటి ప్రయోజనాన్ని మనం పొందినట్లయితే కనుక హయగ్రీవునికి సంబంధించిన ఒక స్తోత్రాన్నే కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలము కలగవచ్చును అని ఒక ప్రశ్న వేసుకుంటే, హయగ్రీవ స్వామికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని వెంకటనాథార్యులుగా పిలువబడే మన వేదాంత దేశికుల వారు ఈ సకల మానవాళి శ్రేయస్సు కోసము హయగ్రీవ స్తోత్రాన్ని 33 శ్లోకాలతో కూడుకొని ఉన్నటువంటి స్తోత్రాన్ని మనకు అద్భుతంగా అందజేశారు. వేదాంత దేశికుల వారు ఈ స్తోత్రం 33 శ్లోకాలతో సమన్వయమైనటువంటి ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకంలో కూడా హయగ్రీవ స్వామి యొక్క జ్ఞానస్వరూపాన్ని అత్యద్భుతమైనటువంటి పదప్రయోగాలతో మనకు అభివర్ణించినట్టుగా మనం గమనించవచ్చు. జ్ఞానానికి కల్పవృక్షం, జ్ఞానాన్ని కోరుకునే వారికి కల్పవృక్షం లాంటిది ఈ స్తోత్రం. వేదాంత దేశికుల వారు మొదటగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సకల విద్యలకు ఆధారభూతుడైనటువంటి జ్ఞానస్వరూపుడు ఆనంద స్వరూపుడైనటువంటి హయగ్రీవ స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. నిర్మల స్ఫటికాకృతిం, వారి యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన స్ఫటికము వంటి
శుద్ధ ఆకృతిలో ఉంటుంది హయగ్రీవ స్వామి వారి ఆకారం. అటువంటి హయగ్రీవ స్వామిని స్తుతిస్తూ స్తోత్రం యొక్క ఆరంభం చేస్తారు. ఈ 33 శ్లోకాల్లో విశేషముగా మంత్రము లాంటి 2 శ్లోకాల గురించి చెప్పదలుచుకున్నాను. దిశంతు మే దేవ సదాత్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం. ఈ శ్లోకం యొక్క అర్థం త్వదీయాః కటాక్షాః అంటే నీవైన కరుణా కటాక్షాలు. ఎటువంటి కటాక్షాలు అంటే దయాతరంగానుచరాః కటాక్షాః, కృపానండి తరంగాలను అనుసరించే నీ కటాక్షాలు సరస్వతీం సంశ్రిత కామధేనుం, సంశ్రిత కామధేనువుని ఆశ్రయించి ఉన్నటువంటి సరస్వతి వాక్కును నాకు ప్రసాదించుగాక అని దేశికుల వారు ఇక్కడ ఈ శ్లోకంలో ప్రార్థిస్తారు హయగ్రీవ స్వామిని. ఆ వెంటనే అంటారు, విశేషవిత్ పారిషదేషు నాథ విదగ్ధ గోష్ఠీ సమరాంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్ర సింహాసనం అభ్యుపేయాః. స్వామి, విశేషజ్ఞులతో కూడుకున్నటువంటి ఒక సభలో, నిండు సభలో నా వాగ్వైభవంతో నేను వాళ్ళందరినీ జయించాలనుకుంటున్నాను. కాబట్టి ఆ సమయమున నువ్వు ఎలా ఉండాలంటే నా జిహ్వాగ్రమే నీ సింహాసనమై వెలుగొంది అక్కడ నువ్వు ప్రతిష్ఠ వేంచేసి ఉండి నన్ను కరుణించాలి, ఆ వాక్ ప్రవాహాన్ని నాకు అందించాలి. ఆ వాక్ ప్రవాహము చేత సభలో ఉన్నటువంటి కవితార్కిక సింహులను కూడా నేను సులభముగా జయించగలను నా వాగ్ వైభవంతో అనేది వేదాంత దేశకుల వారు ఇక్కడ సెలవిస్తారు. చాలా బాగుంది స్వామి. వాగ్భూషణం భూషణం అంటారు. ఎవరికైతే వాక్ ఉంటుందో అదే అలంకారం వాళ్ళకి, మిగతా అలంకారాలు ఎందుకు పనికిరావన్నారు. శ్రీమద్ వేదాంత దేశకుల వారు ఈ స్తోత్రాన్ని తిరువహీంద్రపురం అనే దివ్యక్షేత్రంలో రచించారు. అంటే వారి యొక్క మేనమామైనటువంటి ఆత్రేయ రామానుజుల ద్వారా గరుడ మంత్రాన్ని ఉపదేశం పొంది గరుడ మంత్రాన్ని జపించి ఆ గరుడిని ద్వారా హయగ్రీవ మంత్రాన్ని తాను ఉపదేశింపజేసుకుని తరువాత హయగ్రీవ మంత్రాన్ని వారు అలా జపిస్తూ సాక్షాత్తు ఆ హయవదనుడు వేదాంత దేశకుల వారికి సాక్షాత్కరించారు. ఈ స్తోత్రం సంభాషణ రూపంగా ఉంటుంది. అదే ఆశ్చర్యం. హయగ్రీవ స్వామికి వేదాంత దేశిక మధ్య సంభాషణ అని పెద్దలు చెప్తూ ఉంటారు. 32 బ్రహ్మ విద్యలే 32 అని 33 శ్లోకాలు కూడా ఉన్నాయని, ఇదంతా కూడా అనుభవీక వేద్యం. చాలా చక్కగా సెలవిచ్చారు స్వామి. అలాగే వెంకటాచార్య గారు, మా హిరణ్మయి వాసుదేవన్ వెంకటాచార్య గారు వేదాంత దేశికులు రచించినటువంటి హయగ్రీవ స్తోత్ర వైభవాన్ని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ స్తోత్రాన్ని వినాలి అని అనుకుంటూ ఉంటారు. అర్థం తెలియకపోయినా కూడా ఆ శ్లోకాల్ని స్వామివారి ముందర చదివితే మనకు తెలియకుండానే అప్రయత్నంగానే ఆ అర్థసిద్ధి కలిగి భగవత్ ఆ అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనం పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దేశికుల వారు రచించినటువంటి హయగ్రీవ స్తోత్రంలో కొన్ని శ్లోకాలని మా ప్రేక్షకులకు ఒకసారి విజ్ఞాపనం చేయండి. నమస్కారం అండి. శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కికకేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. స్వతఃసిద్ధం శుద్ధస్ఫటికమణిభూభృత్ప్రతిభటం సుధాసద్రీచీభిः ద్యుతిభిరవతాతత్రిభువనం అనంతైస్త్రయ్యంతైరనువిహితహేషాహలహలం హతాశేషావద్యం హయవదనమీఢీమహిమహః. విశుద్ధవిజ్ఞానగణస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగా అనుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం. విశేషవిత్పారిషదేషు నాథ విదగ్ధ గోష్ఠీ సమరాంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాః. వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషण्णः అమ్లాన శ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం
आविर्भूयातनघमहिमा मानसे वागधीशः वागर्थसिद्धिहेतोः पठत हयग्रीवसंस्तुतिं भक्त्या कवितार्किककेसरिणा वेङ्कटनाथेन विरचितामेताम् कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः। చాలా చక్కగా ఈ శ్లోకాలంతా కూడా పఠించారు. హయగ్రీవ స్తోత్రం వాగర్థ సిద్ధి హేతో పఠత హయగ్రీవ సంస్థితిని భక్త్యా అన్నారు. అంటే వాక్కు అర్థం అన్నింటినీ కూడా సిద్ధింపజేస్తుంది. ఈ స్తోత్రాన్ని మనం పఠిస్తే సకల విధమైనటువంటి కోరికలు సిద్ధిస్తాయని దీని యొక్క తాత్పర్యం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క భక్తాగ్రేసరుడు, పదకవితా పితామహుడు, హరి సంకీర్తనాచార్యుడైనటువంటి అన్నమయ్య హయగ్రీవ స్వామి గురించి పాడకుండా ఉంటారా? మనకు ఈనాడు వెంకటేశ్వర స్వామియే సర్వం. అందువల్ల అన్నమయ్య సంకీర్తన హయగ్రీవ స్వామి ఉన్నటువంటి ఆ విషయాన్ని, ఆ సంకీర్తనను శ్రీమతి విష్ణుప్రియ భరద్వాజ్ గారు ఇప్పుడు చక్కగా గానం చేసి మనకు అందరికీ కూడా తెలియజేస్తారు. ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ. శ్రీ హయగ్రీవ కమలాసనీశ్వర, శ్రీ హయగ్రీవ కమలాసనీశ్వర, మోహన రూప ముకుందా నమస్తే. శ్రీ హయగ్రీవ కమలాసనీశ్వర, మోహన రూప ముకుందా నమస్తే. శ్రీ హయగ్రీవ కమలాసనీశ్వర. వేదరక్షక విద్యా ప్రదాయక మోద విలసిత ముఖ పంకజాయ. వేదరక్షక విద్యా ప్రదాయక మోద విలసిత ముఖ పంకజాయ. నాద బ్రహ్మమయ నళినాయతాక్ష, నాద బ్రహ్మమయ నళినాయతాక్ష. సాదర రక్షిత శరణాగతాయ. శ్రీ హయగ్రీవ కమలాసనీశ్వర, మోహన రూప ముకుందా నమస్తే. శ్రీ హయగ్రీవ నమస్తే. శంఖ చక్రధర శాంత స్వరూప, కింకర పాలక కీర్తి ప్రతాప. శంఖ చక్రధర శాంత స్వరూప, కింకర పాలక కీర్తి ప్రతాప. పంకజలోచన పరమ పవిత్ర, పంకజలోచన పరమ పవిత్ర. సంకటహరణ శరణ్య చరిత. శ్రీ హయగ్రీవ కమలాసనీశ్వర, మోహన రూప ముకుందా నమస్తే. శ్రీ హయగ్రీవ నమస్తే. వెంకటగిరివర నిలయ విభో స్వయం లక్ష్మీ సమేత లలిత స్వరూప. వెంకటగిరివర నిలయ విభో స్వయం లక్ష్మీ సమేత లలిత స్వరూప. తత్వమస్యాది తత్వస్వరూప, తత్వస్వరూప. తత్వమస్యాది తత్వస్వరూప. సత్వ
सात्विकलोका श्रीहयग्रीव कमलासनेश्वर मोहनरूपा मुकुन्दा नमस्ते श्रीहयग्रीव कमलासनेश्वर नमस्ते नमस्ते। చాలా అత్యద్భుతం అండి. శ్రీ హయగ్రీవ కమలాసనేశ్వర అని అన్నమయ్య ఆ ప్రకారంగా ఆ విద్యాది దేవత అయినటువంటి హయగ్రీవ స్వామిని కీర్తించడం, వెంకటేశ్వర ఆ స్వామితో అన్వయించడం అనేది చాలా అద్భుతం. తమరు ఎంతో ఆ మంచి గంభీరంగా అలాగే రసరమ్యంగా మోహన రాగంలో సమ్మోహనపరిచినందుకు మీకు ధన్యవాదాలు. ప్రేక్షక మహాశయులారా, అందరూ చూశారు కదా, విన్నారు కదా. ఈ శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ స్వామి అవతరించి ఈ లోకాన్నంతటినీ కూడా ఆ ప్రకాశింపచేశాడు కనుక మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి దీపంతో మనల్ని ప్రకాశింపచేయువాడు సాక్షాత్ హయగ్రీవ స్వామి. తిరుమల క్షేత్రంలో కూడా హయగ్రీవ స్వామి ఆలయం వెలసి ఉన్నది. అలాగే గోవిందరాజస్వామి వారి దేవాలయం సన్నది వీధిలో కూడా హయగ్రీవ స్వామి సన్నది వెలసి ఉన్నది. ఆనాడు భగవద్ రామానుజుల వారికి సరస్వతి అమ్మవారు ఆ హయగ్రీవ మూర్తిని అనుగ్రహించారు. భగవద్ రామానుజుల తర్వాత వేదాంత దేశికుల వారికి హయగ్రీవ ఆ మూర్తి వచ్చి చేరినది. దాని తర్వాత మైసూర్ ఆ మహారాజులకు ఆ రాజగురు అయినటువంటి పరకాలమఠం స్వామి వారికి హయగ్రీవ మూర్తి వచ్చింది. ఈ ప్రకారంగా హయగ్రీవ స్వామి లేకపోతే విద్యలు లేవు. వాగ్దేవి అన్నప్పుడు హయగ్రీవ స్వామి వారి యొక్క యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అని వేదం చెప్పిన రీతిగా హయగ్రీవ స్వామి వారి అవతారం లేకపోతే ఈ లోకమంతా కూడా అంధకారమయమై ఉంటుంది. కనుక మనం అందరం కూడా ఈనాడు విశేషంగా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాల్ని మనం అనుసంధానం చేసి పారాయణం చేసి ఈ హయగ్రీవ స్వామివారి యొక్క కృపా కటాక్షములు పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే హయగ్రీవాయ. ఓం నమో నారాయణాయ.